హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. రీసెంట్గా గైస్ ఒక ఎక్స్పెరిమెంట్లో మనమైతే ఒక బిగ్గెస్ట్ ఎవర్ వాకీ టాకీని అయితే తయారు చేసాం. అది వచ్చేసి ప్రాపర్గా వర్క్ అయితే కాలేదు. సో ఆ వీడియో పైన కనుక మంచి సపోర్ట్ వచ్చినట్లయితే నెక్స్ట్ మనం మంచి ప్రొఫెషనల్ వాకీ టాకీలను తీసుకొద్దాం అని అయితే మీకు చెప్పాను. సో మీ సపోర్ట్ వచ్చేసి వీడియో పైన నెక్స్ట్ లెవెల్లో రావడం జరిగింది. సో వాకీ టాకీ ప్రొఫెషనల్గా ఉండాలి అని చెప్పేసి మేమైతే చాలా ప్లేసుల్లో వెతికాం అండ్ చాలా షాపుల్లో ఎంక్వైరీ అయితే చేసాం వాకీ టాకీస్ కావాలి అని చెప్పేసి. కానీ ఎక్కడ కూడా మాకైతే దొరకలేదు. బట్ సక్సెస్ఫుల్గా ఒక షాప్లో మాకైతే వాకీ టాకీ అయితే దొరికింది. దీన్ని బై చేసి తీసుకొచ్చాం. ఇది హై అండ్ డివైస్ అయితే కాదు, నార్మల్గా చీప్ అండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కానీ ప్రొఫెషనల్ లెవెల్లో దీన్ని యూజ్ చేస్తాం, ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా రావాలి అంటే మేబీ అంత వర్క్ అయితే కాదన్నమాట. ఇది ఈ వీడియోలో ఈ వాకీ టాకీని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ చూద్దాం సౌండ్ వచ్చేసి ఏ విధంగా వస్తుంది ఏంటి అని చెప్పేసి. దీని రేంజ్ టెస్ట్ చేద్దాం, దీంతో గమ్మత్ అయితే చేద్దాం వీడియోలో ఇంకా ముందు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లోకి మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫటాఫట్ దీని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఈ వాకీ టాకీ కాస్ట్ వచ్చేసి గైస్ మనకైతే 500 రూపీస్ అయితే పడడం జరిగింది. సో దీని మీద మనం చూసినట్లయితే మనకు టాప్లోనే రాస్తుందన్నమాట 50 to 60 మీటర్స్ వచ్చేసి దీని రేంజ్ అని మీరు చూడవచ్చు. 50 to 60 మీటర్స్ వెన్ ఫుల్లీ ఛార్జ్ అయితే ఉందన్నమాట. సో 50 మీటర్స్ వరకు అసలు వినిపిస్తుందా, వర్క్ అయితే అది కూడా మనం టెస్టింగ్ అయితే చేద్దాం వీడియోలో ముందు. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తున్నా. అసలు లోపల మనకి ఏమేమి వచ్చినాయో చూద్దాం. తిరమర ఓపెన్ చేసిన, ఏం కాదు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు 2 మంచి వాకీ టాకీలు అయితే వచ్చినాయి. మీరు చూడవచ్చు ఇలా అయితే ఉన్నాయి పర్ఫెక్ట్గా. అండ్ దీంట్లో మనకు 9 వోల్ట్ బ్యాటరీలు అయితే వేయాలన్నమాట. ఇలా చిన్న బ్యాటరీస్ అయితే మనకు వాళ్ళే ఇచ్చారు దీంట్లోనే ప్యాక్లోనే. సో వీటిని అయితే ఫటాఫట్ మనం ఈ వాకీ టాకీలో వేసేద్దాం. ఆ తర్వాత ఆన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. 9 వోల్ట్ బ్యాటరీని ఇన్సెర్ట్ చేయడం కోసం మీరు చూడవచ్చు లోపల ఈ విధంగా అయితే వచ్చింది. అసలు ఈ వాకీ టాకీని ఆన్ చేసే ముందు ఇది ఏంటి అసలు ఎలా ఉందనైతే నేను మీకు చెప్తాను. సో యాక్చువల్లీ రియల్ వాకీ టాకీస్ ఉంటాయి కదా, అలా అయితే ఇది లేదు. ఇది కొద్దిగా లో కాస్ట్లో కాబట్టి మనకు డమ్మీ బటన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనకు ఛానల్స్ కోసం యూజ్ చేస్తారు ఒరిజినల్ దాంట్లో. అండ్ సెకండ్ దాంట్లో వాల్యూమ్ ఉంటుంది, అంటే దీంట్లో నుంచి వచ్చే సౌండ్ని ఎక్కువగా తక్కువ అనుకోవడం కోసం. ఆ తర్వాత ఇది యాంటీనా అనమాట. మనం మాట్లాడే సౌండ్ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేట్ కావడానికి యాంటీనా అయితే యూజ్ చేస్తారు. అండ్ రైట్ సైడ్లో మీరు చూసినట్లయితే వచ్చేసి కాల్కి దీన్ని ప్రెస్ చేసి మాట్లాడితేనే మనకు అవతలి వాళ్ళకైతే మన సౌండ్ వెళ్తుంది. దీన్ని ప్రెస్ చేయలేదు అనుకోండి అవతలి వాళ్ళకు సౌండ్ అయితే వెళ్ళదు. అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్లయితే పవర్ బటన్. సో ఇక్కడ కింద మీరు చూడవచ్చు మనకు టైమర్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. బట్ ఈ టైం వచ్చేసి తప్పు టైం అయితే దీంట్లో నడుస్తుంది. అండ్ ఇది వచ్చేసి పవర్కి లోపల స్పీకర్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది, మనం మాట్లాడేది అవతలి వాళ్ళకి వెళ్ళడం కోసం. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. అండ్ ద సాడ్ థింగ్ ఏంటి అంటే బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు ఈ బ్యాటరీ కవర్ పైన రాస్తుంది మేడ్ ఇన్ చైనా. సో చూడాలి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. మేడ్ ఇన్ చైనా కాబట్టి నాకు తెలిసి 60 మీటర్స్ అన్న కాడ నాకు తెలిసి ఒక 30 మీటర్ల పని చేస్తుండొచ్చు. టెస్టింగ్ అయితే చేద్దాం. దీని అయితే ఆన్ చేస్తుంది ఇప్పుడు. ఆన్ చేయగానే రియల్ వాకీ టాకీ లాగా సౌండ్ అయితే వస్తుంది. హలో 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 పని చేస్తుంది. సో దీంట్లో నుంచి మనం హలో అంటే దీంట్లో అయితే సౌండ్ వస్తుంది. అండ్ దీంట్లో చేసేద్దాం హలో హలో. దీంట్లో కూడా వర్క్ అవుతుంది మీరు చూడవచ్చు. అంటే ఇక మనం దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాపర్గా వర్క్ అవుతుంది కాబట్టి దీని రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం. మనం ఎంత దూరం దీన్ని తీసుకెళ్ళి మాట్లాడితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అని అయితే టెస్ట్ చేద్దాం. చాలా క్రేజీగా ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం అయితే సూపరు. బట్ ప్రొఫెషనల్ లెవెల్లో దీని అయితే మనం వాడలేం. అయినా సరే కిట్టు కమాన్ ఇగో క్యాచ్. అక్కడైతే ఒక కోతి చచ్చిపోయింది. కిట్టు మతిని వచ్చేసి అక్కడికి వెళ్తారు, కోతి చచ్చిపోయింది దగ్గరికి. అండ్ మేమైతే మాట్లాడుకుంటాము సౌండ్ ఎట్టొస్తుంది ఏందని చెప్పేసి. అప్రాక్సిమేట్లీ ఒక 20 మీటర్స్ డిస్టెన్స్ అయితే వెళ్ళారు. బట్ ఇది వచ్చేసి క్రాప్ సెన్సర్ కాబట్టి దగ్గరకు ఉన్నట్టు అనిపిస్తుంది, దూరమే ఉన్నారు. దాన్ని అయితే ఆన్ చేసిండు ఆల్రెడీ. మాట్లాడేదనా హలో. కిట్టు మాట్లాడేది పర్ఫెక్ట్ వినబడుతుంది. ఏమాడా ఏమన్నా హలో 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 అను. ఇప్పుడు నువ్వు చెప్పు.
బాగున్నా, సూపర్ వర్క్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇంకా వెనక పోరు, కోత చచ్చిపోయింది కదా అందాక పోరు దగ్గర దాకా. గైస్ మీరు చూడవచ్చు కిట్టు అండ్ మతిన్ వచ్చేసి అక్కడ ఉన్నారు, దగ్గర దగ్గర 100 మీటర్ డిస్టెన్స్ అయితే వెళ్ళారు. అండ్ దీని రేంజ్ వచ్చేసి మనకు 60 మీటర్స్ అని చెప్పారు కదా, బాక్స్ పైన ఇచ్చారు కదా. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నుంచి అక్కడి వరకు అసలు వినబడుతుందా లేదా అని చెప్పేసి. సో ఆన్ చేస్తున్నా. మేమైతే ఇక్కడికి వచ్చేసాం, చాలా దూరంలో ఉన్నాం. ఇప్పుడు చూద్దాం వస్తుందా లేదా అని చెప్పేసి. కిట్టు ఆన్ చేయి. హలో కిట్టు, హలో. నేను చెప్పేది వినబడుతుందా నీకు? పోతున్నాయి నిజంగానే పోతున్నాయిగా. వినబడుతుంది, క్లారిటీనే వినబడుతుంది. ఇద్దరు లేపుతారు. సో అంటే మనం మాట్లాడేది వాళ్ళు ఇంత డిస్టెన్స్లో ఉన్నా కానీ క్లియర్ వినబడుతుంది అన్నట్టు. ఇంకా వరి మీరు చూడొచ్చు గాయస్, ఇంకా దూరం వెళ్తారు. సో దీని రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం, అసలు ఎంత దూరం వినిపిస్తుంది అని చెప్పేసి. 50 మీటర్సే ఇచ్చిర్రు, వాళ్ళు చాలా దూరం పోయారు, అయినా సరే ఇంకా వినిపిస్తుంది. క్లియర్ వినబడుతుంది, మీరు చూడొచ్చు గైస్ వాళ్ళు ఎంత దూరం వెళ్ళిర్రో. సో అంత దూరంలో ఉన్నారు కదా, అయినా సరే ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం. సో టెస్టింగ్ చేద్దాం ఎట్లా పడుతుందో. వినబడుతుంది, క్లియర్ అవుతుంది. సో వాళ్ళని ఇంకా ఎక్స్ట్రీమ్ రేంజ్ టెస్ట్ చేద్దాం, ఇంకా దూరం పంపిస్తున్నా. సో చూద్దాం ఇంకా చాలా దూరం పోతే అసలు పని చేస్తారే అని చెప్పేసి. మేబీ ఓపెన్ ఏరియాలో ఉండడం వల్ల కావచ్చు క్లియర్ వినబడుతుంది. వాళ్ళు అంత దూరం ఉన్నా సరే క్రిస్టల్ క్లియర్ వినిపిస్తుంది. ఇప్పుడైతే ఆడున్నారు దగ్గర దగ్గర 200 మీటర్ డిస్టెన్స్ లో అయితే ఉన్నారు. అన్న సార్ ఫోకస్ ఇవ్వాలి, కనబడుతున్నారు కెమెరాలా. సో అక్కడ ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడైతే మనం వాకీటాకీని ఆన్ చేద్దాం అండ్ చూద్దాం వినిపిస్తలే. కోతి చచ్చిపోయింది కదా, అది వేయచ్చిర్రా. గింత క్లియర్ వినబడుతుంది. ఇంకా ఇంకా వర్రి ఇంకా దూరం అయితే వెళ్ళారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి దీంట్లో కవర్ చేద్దాం ఆన్ చేసి, అసలు వినబడుతుందా లేదా అని చెప్పేసి టెస్టింగ్ చేద్దాం. కిట్టు నీ పక్క పండు ఒక ఆయన వస్తుండు చూడు. కొద్దిగా వాయిస్లో డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయింది, వాల్యూమ్ వచ్చేసి కొద్దిగా తగ్గింది అనమాట. మతిన్ వేసుకున్న షర్ట్ కలర్ వినబడతలేదా? మతిన్ షర్ట్ కలర్ బ్రౌన్ కలర్, ఇప్పుడు వినబడ్డది. సో ఇంత దూరం వెళ్ళారు కదా గాయస్, ఇప్పుడు వచ్చేసి కొద్దిగా డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయింది అండ్ వాల్యూమ్ వచ్చేసి చాలా మట్టుకు తగ్గింది. నేను ఒక 4 సార్లు చెప్తే ఒక్కసారి అయితే అర్థమైంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఓపెన్ ఏరియాలో ఉన్నాం కాబట్టి క్లియర్గా వినిపించింది, ఓకే. మధ్యలో ఒక తుమ్మ చెట్టు ఉంది, మధ్యలో అబ్స్టాకిల్స్ వచ్చినా సరే సిగ్నల్స్ వచ్చేసి తీసుకుంటాయా లేదా ఆగిపోతుందా అయితే టెస్ట్ చేద్దాం. సో మధ్యలో తుమ్మ చెట్టు అండ్ చెట్ల గుంపు ఉంది కదా, వీటి వెనకాలకైతే వాళ్ళని పంపిద్దాం అండ్ చూద్దాం సౌండ్ వస్తుందా లేదా అని చెప్పేసి. వినబడుతుందా కిట్టు? ఇప్పుడు మెల్లగా ఏదో ఒక పాట పాడుకుంటాను, ఏదో ఒకటి చెప్పుకుంటున్నా, లోపలికి చాటుకో కనబడకుండా వాళ్ళ ఈ జీవన తరం చూసారు కదా గైస్, ఇక్కడ సైడ్లో నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు పాట వచ్చేసి మనకు క్లియర్లీ వినబడింది. మన చెట్ల వెనకకి వెళ్ళగానే పొదల వెనక్కి వాయిస్ వచ్చేసి కంప్లీట్లీ బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది అనమాట. డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది కానీ మాట్లాడేది వాయిస్ ఏదైతే ఉందో అదైతే రావట్లేదు. సో 50 to 60 మీటర్స్ అని బాక్స్ పైన ఇచ్చారు, అయినా సరే ఇంకెక్కువనే వర్క్ అయింది. చిన్న పీస్గా వర్క్ అయితే మంచిగా వర్క్ అయితే లేకుంటే లేదనమాట, సూపర్ అయితే వర్క్ అయింది. ప్లేన్ సర్ఫేస్లో ఓపెన్ గ్రౌండ్లో అంత దూరం వెళ్ళినా సరే క్లియర్ వినబడ్డది. ఒకవేళ సెకండ్ పర్సన్ కనుక ఏదైనా హైట్లో వెళ్ళిండి అనుకోండి, అప్పుడు వినిపిస్తుందా లేదా అనేది టెస్టింగ్ చేద్దాం. మనం ట్రీ పైన క్యాంపింగ్ చేసినాం కదా, అదే చెట్టు పైకి అయితే మన కిట్ ఎక్కుతుండు. సో చెట్టు పైనకి ఎక్కిన తర్వాత అసలు సౌండ్ వస్తుందా లేదా, అసలు ఏం జరుగుతుందో అయితే టెస్టింగ్ చేద్దాం. కిట్ వచ్చేసి ఎక్కుతుండు ఆల్రెడీ.
గాయస్ మీరు చూడొచ్చు కిట్టు వచ్చేసి చెట్టు పైన అయితే ఉన్నాడు. సో 30 feet హైట్ అయితే ఆరామ్స్ ఉన్నాడు, ఇంకెక్కువనే ఉన్నాడు నాకు తెలిసి. సో ఇప్పుడు చూద్దాం మనం మన లెవెల్ కంటే హైట్లో ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడేది వినిపిస్తుందా లేదా అని చెప్పేసి మోటార్లు అయితే ఆన్ చేస్తున్నా. మాట్లాడేది వినబడుతుందా? వినబడుతుంది. మాట్లాడేది క్లియర్గానే వినిపిస్తుంది, కానీ కొద్దిగా ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. నా టీషర్ట్ కలర్ చెప్పు. వినవాలేదు చూసారా నా. సో ఇలా దూరంలో ఉండి మాట్లాడుతున్నైతే వినిపిస్తలేదు. సో కిట్టు చెట్టు పైన ఉన్నాడు కదా, నేను చెట్టు కిందికే వెళ్తున్నా. సో చూద్దాం వినిపిస్తా లేదా అని చెప్పేసి. హలో 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 హలో. కిందికి రాగానే క్లారిటీ వస్తుంది కదా. నా టీషర్ట్ కలర్ చెప్పు. హలో. వస్తలే వస్తలే. హలో హలో హలో. చిన్నగా వినబడుతుంది. హలో 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 వస్తుందా? వస్తుంది. మనం ఎగ్జాక్ట్లీ చెట్టు కిందికే వచ్చి మాట్లాడితే కొద్దిగా వినిపించింది, బట్ ఇదే సేమ్ డిస్టెన్స్ మనం పెంచినాం అనుకోండి. సో ఇలా అయితే వేవ్స్ వెళ్ళట్లేదు అన్నమాట, వినిపిస్తలేదు. బట్ మనం చెట్టు కిందికి వెళ్తే క్లియర్ వినిపిస్తుంది పైన ఏం మాట్లాడుతున్నా ఏంది అని చెప్పేసి. సో మోటరోలా వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే వర్క్ అయింది. ఐ హోప్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మనం ఈ టాయ్ పైన 500 రూపీస్ని స్పెండ్ చేసాం కాబట్టి 500 రూపీస్కి అయితే న్యాయం జరుగుతుంది. ప్రాపర్గా వర్క్ అయింది. ఒకవేళ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొనుక్కోవాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా దీని అయితే బై చేయవచ్చు. సూపర్గా వర్క్ అయింది. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక 10K లైక్స్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మనం ప్రొఫెషనల్ పర్సన్స్ వాడతారు కదా, అలాంటి మనం వాకీ టాకీలను అయితే తెప్పిద్దాం అండ్ వాటిని గివ్అవేకి అయితే పెడదాం. సో వీటిని గివ్అవే ఇచ్చిన పెద్ద యూజ్ అయితే లేదు. చాలామంది వచ్చేసి జేసీబీ గివ్అవే ఎప్పుడు అని అడుగుతున్నారు. సో జేసీబీ గివ్అవే ఎప్పుడు అంటే దానిపైన 10K లైక్స్ కంప్లీట్ అవ్వగానే నేనైతే గివ్అవే ఇస్తాను. అండ్ దాంతో పాటుగా మీరు ఇప్పటి వరకు ఒకవేళ కామెంట్ చేయనట్లయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ల నుంచి నేనైతే పికప్ చేస్తాను ఎవరో ఒక విన్నర్ని. సో వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. Bye bye.